ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి ఏదైతే ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ ఉందో, టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనేది కొద్దిసేపటి క్రితమే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ అనేది ఈ యొక్క పీడిఎఫ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఏపీకి సంబంధించినటువంటి లిస్టు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి లిస్టు కూడా మీకు ఇక్కడనే ఉంది. సో ఆల్మోస్ట్ ఏపీకి చూసుకున్నట్టయితే ఏపీ నుంచి దాదాపు ఒక 192 మందిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అన్ని విభాగాలు కలుపుకొని సఫాయి కర్మచారి కానివ్వండి, కానిస్టేబుల్ టైలర్ కానివ్వండి, వాషర్ మ్యాన్ కానివ్వండి, గార్డెన్ కానీ, డ్రైవర్ కానీ, ఈ రకంగా మొత్తం అయితే మీకు డైరెక్ట్ లిస్టు పెట్టారు. మీకు సంబంధించినటువంటి సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది అంటే మీకు తెలుసు కదా, అప్లికేషన్ నెంబరు, రూల్ నెంబరు, అదేవిధంగా పక్కన మీ పేరు, దాంతోపాటు మీ జెండర్ అని చెప్పేసి మొత్తం వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. చూసుకోండి, ఈ యొక్క లిస్ట్లో కనుక మీ పేరు ఉన్నట్టయితే మీరు సెలెక్ట్ అయినట్టు లెక్క. సో మరి దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు వెలుగుబడి అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్స్ అవుట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద ఓపెన్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం వస్తుంది. టోటల్గా మనకి 8,266 పోస్టులు అని ఈ రకంగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ రకంగా మీరు కొంచెం కిందికి వెళ్ళారంటే లాస్ట్లో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ ఉంటుంది. దానికంటే ముందు మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను వీడియో కంటే ముందు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఈ వీడియో చేయకంటే ముందుకు నేను అక్కడ అప్డేట్ చేశాను కాబట్టి మీకు ముందు ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. సో ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్టయితే ట్రేడ్స్మెన్ ఫైనల్ రిజల్ట్స్ పీడిఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీరు దాన్ని మీకు క్లిక్ చేస్తారంటే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ పీడిఎఫ్లో కనుక మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే కనుక అది ఏ పోస్టు ఎలా ఉంది అని చెప్పేసి కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ కట్ ఆఫ్ అని చెప్పేసి ఇలాంటి మార్క్స్ అయితే లేవు ప్రస్తుతానికైతే. ఇక్కడ ఏంటంటే మీ పేరు మాత్రమే ఉంది, మీ స్టేట్ ఉంది, దాంతోపాటు మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్, రూల్ నెంబర్ ఈ రకంగా మాత్రమే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి రిజల్ట్, అదేవిధంగా ఈ యొక్క సిఆర్పిఐ ట్రేడ్మెన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అంతా ఒకేసారి వచ్చింది. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, బ్రో నాకు ఇది వచ్చింది అది వచ్చింది. ఎవరికైనా ఉంటే కనుక ఎస్ఎస్సి జీడీ వచ్చింది, అదేవిధంగా ఈ జాబ్ వస్తే కనుక ఎస్ఎస్సి జీడీలోనే మీకు మంచి పోస్ట్ ఉంటే కనుక మీరు అక్కడికే వెళ్ళిపోండి. ఎందుకోసం అంటే ఇది ట్రేడ్మెన్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి. కాబట్టి మీకు కానిస్టేబుల్ అనేది ట్రేడ్మెన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎఫెక్టివ్గా ఉండాలనుకుంటే మీరు అక్కడికి అంటే కానిస్టేబుల్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదు నాకు ఎక్కువ రిస్క్ ఉండదు, సింపుల్గా ఉండాలి అనుకుంటే మీరు ఈ రూట్కి అయితే రండి. ఇద్దరికి సాలరీ అనేది సేమ్ ఉంటుంది, అందులో ఎటువంటి మార్పు అయితే ఉండదు అన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా 2 సెలెక్ట్ అయితే కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.